ఓకే, టుడే ఈరోజు మనం డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. ఇది వేవ్ థియరీ నుంచి వచ్చిందండి. ఇది మనం క్లియర్గా నేర్చుకుంటే, మన సౌండ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా లైట్ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి కాదు, సోర్స్ ఆఫ్ సౌండ్, అబ్జర్వర్ ఇద్దరు మోషన్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ రిసీవ్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ అటువంటిది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం సింపుల్గా మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, సోర్స్ ఆఫ్ సౌండ్ అవుతాను, మీరు అబ్జర్వర్ అవుతారు. నేను కథలు కూడా మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు నా సౌండ్ వింటున్నారు. వింటున్న సౌండ్ ఇంటెన్సిటీ ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఒకలా వినిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒకలా వినిపిస్తుంది. ఇంటెన్సిటీలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజెస్ అవ్వదు. ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది కానీ చేంజెస్ అవ్వదు. ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వినిపిస్తుంది, వెనక ఉన్న వాళ్ళకి స్లోగా వినిపిస్తుంది, తక్కువ ఇంటెన్షన్ వినిపిస్తుంది తప్ప ఇంటెన్షన్లో చేంజెస్ మాత్రం రావండి. అలా కాకుండా సోర్స్ మూవ్ అవుతున్నానండి, ఇలా మూవ్ అవుతున్నాను, నేను ఇలా కదులుతున్నాను. ఇలా కదులుతున్నప్పుడు ఇంటెన్సిటీ అనేటువంటి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సోర్స్ చేంజ్ అయినా, ఇన్ కేస్ అబ్జర్వర్ చేంజ్ అయినా, ఆ వింటున్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది అని ఒక చిన్న లాజిక్ పాయింట్ని బేస్ చేసుకొని డాప్లర్ అనేవాడు ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సో వాట్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్? డాప్లర్ ఎఫెక్ట్ మీన్స్ the apparent change in the frequency of the sound wave, the apparent change in the frequency of the sound wave due to the relative motion between source and observer, due to the relative motion between source and observer, that is called Doppler effect in sound. చూడండి, స్టేట్మెంట్ చెప్తాను. ద అపరెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ అన్నాను. సౌండ్ వేవ్ అని బట్టి సౌండ్ చెప్తున్నట్టు. అక్కడ లైట్ వేవ్ పెట్టామనుకో, అది కూడా లైట్ వచ్చేస్తుందన్నమాట. లైట్ వేవ్ పెట్టామనుకోండి, జస్ట్ ఒక వర్డ్ మారితే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ వస్తుంది. మళ్ళీ ద అపరెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్, దట్ ఈస్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదో పాయింట్ తీసుకున్నానండి, ఎస్ ఈజ్ ద సోర్స్. S is the source. Source యొక్క velocity Vs. Second point O. O is the observer. Observer velocity V0. మన జనరల్ కాన్సెప్ట్లో సోర్సు అబ్జర్వర్ బోత్ ఆర్ మోషన్లోనే తిప్పుకుంటున్నాం. ఇక్కడ అట్లీస్ట్ సోర్స్ కానీ అబ్జర్వర్ కానీ ఇద్దరు ఎవరు మూవ్ ఉన్నా సరే డాప్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోద్దండి. ఇద్దరు రెస్ట్లో ఉన్నప్పుడు అప్లై అవ్వదు. అర్థమవుతుందా? అట్లీస్ట్ సోర్స్ కానీ అబ్జర్వర్ కానీ మోషన్లో ఉంటే ఆటోమేటిక్గా డాప్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది చెప్పాడు. సో వన్స్ అగైన్ డాప్లర్ ఎఫెక్ట్, ద అపరెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్, దట్ ఈస్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్. ఇప్పుడు మాట్లాడుకుంటూ మీరు వైపు వస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇంటెన్సిటీ అవుతుంది. అప్పుడు ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. దూరంగా వెళ్తే డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను రెస్ట్లో ఉన్నాను, మీరు వింటున్న వైపుకి వస్తున్నారు, అప్పుడు ఇంటెన్సిటీ అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. దూరంగా అవుతే డిక్రీజ్ అవుతుంది. జనరల్గా మనం చేస్తున్న పాయింట్లే కదా. ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని మనం డెరివేషన్ మోడ్ చెప్తామండి. ఓకే, డూ యూ అండర్స్టాండ్? సో వన్ సెకండ్ స్టేట్మెంట్, ద అపరెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్, దట్ ఈస్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్. ఓకే, చూడండి, ఎస్ ఈజ్ ద సోర్స్, velocity of the source Vs. O is the observer, velocity of the observer is V0. Both are same direction. రెండు ఒకే డైరెక్షన్ అన్నమాట. The source emission of new waves per second. New waves per second. That new means frequency. What is frequency? Number of waves created per second. That is called frequency. The source is emission of frequency new waves are emitted per second. The velocity of the wave, c is the velocity of the wave గా తీసుకొచ్చాండి. velocity of the wave. చూడండి, న్యూ వేవ్స్ రీచ్ అవుతున్నాయి. సోర్స్ నుండి అబ్జర్వర్కి న్యూ వేవ్స్ రీచ్ అవుతున్నాయి. న్యూ వేవ్స్. ఇప్పుడు న్యూ వేవ్స్లో
the time taken to complete one wave from source to observer is time period is 1/new seconds అండి. 1/new seconds. వెరీ సింపుల్ లాజిక్. ఒక సెకండ్కి న్యూ వేవ్స్ క్రియేట్ అయితే ఒక వేవ్ రీచ్ అయ్యే టైం ఎంతంటే 1/new సెకండ్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ బాక్స్లో 6 పెన్సిల్ ఉన్నాయి, బాక్స్ రేట్ ₹6 అన్నాం. ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత చెప్తారు? టోటల్ వాల్యూ బై నెంబర్ గివెన్ నెంబర్, అంతే కదా. ఇక్కడ టోటల్ టైం ఎంత? 1 సెకండ్. నెంబర్ ఆఫ్ వేవ్స్ న్యూ కాబట్టి 1 వేవ్ టైం ఎంత అండి? 1/new సెకండ్స్. 1/new సెకండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సోర్స్ నుండి ఈ వేవ్స్ అనేటువంటివి ఇలా రీచ్ అవుతాయి అన్నమాట. ఇలా వెళ్తున్నాయి. ఎంత వెలాసిటీ వెళ్తున్నాయి? సి వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. మాట్లాడద్దు ఎవరు. ఓకే, సి వెలాసిటీతో మూవ్ అవుతున్నాయండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ వేవ్, ఇది ఫస్ట్ వేవ్ అండి. ఫస్ట్ వేవ్ అనేటువంటిది సోర్స్ నుండి అబ్జర్వర్ని రీచ్ అయ్యింది అనుకుందాం. ఎంత వెలాసిటీ తోటి? సి వెలాసిటీ తోటి. అంటే ఫస్ట్ వేవ్ కవర్డ్ బై ఏ డిస్టెన్స్ సోర్స్ నుండి సోర్స్ ఎస్ నుండి అబ్జర్వర్ రీచ్ అయింది కాబట్టి డిస్టెన్స్ S1 రాస్తున్నానండి. SO. సో డిస్టెన్స్ ఫార్ములేట్ జస్ట్ లైక్ ఫార్ములా డిస్టెన్స్ D = వెలాసిటీ ఇంటూ టైం అనే ఫార్ములా ఉందండి. డిస్టెన్స్ D = వెలాసిటీ టైం ఫార్ములా ఉంది కాబట్టి సో ఫస్ట్ వేవ్ కవర్డ్ బై డిస్టెన్స్ SO = వెలాసిటీ. ఏది రీచ్ అవుతుంది? వేవ్ రీచ్ అవుతుంది కదా. సో వేవ్ వెలాసిటీ ఎంత? సి. టైం ఎంత? 1/new. ఈక్వేషన్ నెంబర్ 1. At the same time source is moved. Source is change of position S2 one of the point S dash తీసుకుందాం. ఇది S అయితే ఇది S dash. S2 S dash. Source is covered by a distance S dash = ఇక్కడ మీకు చిన్న డౌట్. సార్ వేవ్ రీచ్ అయ్యింది అబ్జర్వర్ని. ఒక వేవ్ రీచ్ అయ్యేటప్పటికి సోర్స్ అనేవాడు ఇక్కడే ఉంటాడా అంటే వెరీ సింపుల్ లాజిక్. సో మనం క్రికెట్ చూస్తున్నప్పుడు చూడండి, క్రికెట్లో ఈడు ప్లేయర్ అండి, బ్యాట్స్మెన్, ఇటు బౌలర్ ఇలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. బాల్ అనేటువంటిది రిమూవ్ చేసిన తర్వాత బాల్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బాల్ రిమూవ్ చేసిన బౌలర్ ఇక్కడే ఉండిపోతాడా? చెప్పండి. ఆటోమేటిక్గా కొద్దిగా పొజిషన్ చేంజ్ అవుతారు కదా. బాల్ రిలీజ్ చేసిన తర్వాత బాల్ బ్యాట్స్మెన్ రీచ్ అయ్యేటప్పటికి బౌలర్ కొద్ది పొజిషన్ చేంజ్ అవుతాడు. ఇది మన క్లాసికల్ థియరీలో కనబడుతుంది. సేమ్ క్వాంటం థియరీలో వేవ్ సోర్స్ నుండి అబ్జర్వర్ రీచ్ అయ్యేటప్పటికి సోర్స్ అనేవాడు ఎస్ నుండి ఎస్ డాష్ చేంజ్ అవుతాడు. కాబట్టి సో సోర్స్ ఈజ్ కవర్డ్ బై డిస్టెన్స్ ఎస్ డాష్. డిస్టెన్స్ ఇక్కడ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఇంటూ టైం. ఇప్పుడు ఎవరు చేంజ్ అవుతున్నారు? సోర్స్ చేంజ్ అవుతున్నారు కాబట్టి సోర్స్ యొక్క వెలాసిటీ ఎంత అండి? VS. సోర్స్ యొక్క వెలాసిటీ VS, టైం 1/new seconds. ఈక్వేషన్ నెంబర్ 2. డూ యూ అండర్స్టాండ్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వేవ్ అబ్జర్వర్ రీచ్ అయిపోయింది. మరి S డాష్ దగ్గర ఏమవుతుంది? ఇప్పుడు సెకండ్ వేవ్ రెడీ టు ఎమిట్ అంటే S డాష్ దగ్గర మళ్ళీ రెండో వేవ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రెండో వేవ్ సెకండ్ వేవ్ అనేటువంటిది అబ్జర్వర్ రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళ సోర్స్ పొజిషను S డాష్ నుండి ఇంకో పొజిషన్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక వేవ్కి పొజిషన్ చేంజ్ అయ్యకొలది సోర్స్ యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. వినకపోతే అప్లికేషన్ చేయడం మీ వల్ల కాదు. ముందు వినండి. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ పిచ్చికిపోతారు ముందు చెప్తున్నది. అందుకే చాలా స్లో చెప్తున్నాను, ముందు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? అప్లికేషన్ చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ వేవ్ గురించి చెప్పామంటే ఫస్ట్ ఈక్వేషన్ వేవ్ నుంచి వచ్చింది. సెకండ్ సోర్స్ గురించి చెప్పాను, సెకండ్ నెంబర్ 2 వచ్చింది. అట్ S డాష్ పొజిషన్ రెడీ టు ఎమిట్ సెకండ్ వేవ్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ వేవ్ రీచ్ అబ్జర్వర్.
ఫస్ట్ వేవ్ రీచ్ అబ్జర్వర్. అంటే ఈ టైంకి ఫస్ట్ వేవ్ రీచ్ అయితే అదే టైంకి సెకండ్ వేవ్ రెడీగా ఉంది. అంటే మనకి ఈ డిస్టెన్స్ మనం వేవ్ లెంత్ ల్యాండా అంటాం. ఎందుకు? వాట్ ఈస్ వేవ్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ వేవ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ వేవ్స్ దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ అంటాం కాబట్టి సో వేవ్ లెంత్ ల్యాండాగా తీసుకోవచ్చు. వేవ్ లెంత్ ల్యాండా. సో వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్ టు ఎస్ డాష్ ఓ అని రాయచ్చు కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ వేవ్స్. ఇప్పుడు ఎస్ డాష్ ఓని నేను ఎస్ఓ మైనస్ ఎస్ డాష్ అని రాస్తున్నాను. నాకు ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్లోంచి ఈ పార్ట్ తీసేస్తాను. నాకు ఈ పార్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1లో ఉంది, ఎస్ఓ ఎస్ డాష్ కూడా ఉంది. కాబట్టి సో వేవ్ లెంత్ ఈజ్ ల్యాండా ఈక్వల్ టు సి బై న్యూ మైనస్ విఎస్ బై న్యూ దట్ ఈజ్ 1 బై న్యూ కామన్ చేస్తే సి మైనస్ విఎస్ బై న్యూ. ల్యాండా వాల్యూ సి మైనస్ విఎస్ బై న్యూ. నాకు ల్యాండా వాల్యూ వచ్చేసింది సి మైనస్ విఎస్ బై న్యూ. ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, మరి ఇక్కడ చూడండి అబ్జర్వర్ ఉన్నాడు. ఇక్కడ అబ్జర్వర్ ఏమంటే రెస్ట్లో ఉన్నాడు. ఏంటి? అబ్జర్వర్ కూడా మూవ్ అవుతున్నాడు. అంటే అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు. ఎంత వెలాసిటీ మూవ్ అవుతున్నాడు? V0 వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు. కాబట్టి ఎవరు రీచ్ అవుతున్నాయి? వేవ్స్, సౌండ్ వేవ్స్ అంటే రీచ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఈ రెండింటికి మధ్యన రిలేటివ్ వెలాసిటీ ఉందండి. రిలేటివ్ వెలాసిటీ అంటే డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీ అండి. అంటే అది విఓ మైనస్ సి అని ఒకటి ఉంది డిఫరెన్స్. అలాగే సి మైనస్ V0 కూడా ఉంది. V0 మైనస్ సి మైనస్ V0 ఈ రెండు కూడా డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీ. మరి ఏది తీసుకోవాలంటే ఒకసారి చూడండి. V0 మైనస్ సి తీసుకోవాలనుకున్న డిఫరెన్స్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కన్నా వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ ఈజ్ వెరీ మోర్. డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ డస్ నాట్ ఒబే, అప్లై అవ్వదు. అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్నాను, నా సౌండ్ వేవ్స్ 330 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తున్నాయి. మీరు మూవ్ అవుతున్న స్పీడ్ 400 ఉందనుకోండి, నా మాట మీకు వినవాలి ఇప్పుడు అలా అయిపోతుంది. ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అప్లై అవ్వాలంటే సి మైనస్ V0 అర్థమవుతుందా? మోర్ దాన్ సౌండ్ వెలాసిటీ, కంపారిజన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ బై సి మైనస్ V0. సో రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ టు సి మైనస్ V0 తీసుకోవాలండి. V0 మైనస్ సి కూడా ఉంది, కానీ తీసుకుంటే డాప్లర్ ఒబే అవ్వదు. కాబట్టి సి మైనస్ V0 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా తీసుకుందామండి. చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ. చూడండి, చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా యాక్చువల్ ఫ్రీక్వెన్సీ న్యూ యొక్క ఫార్ములా ఏంటి మనకు తెలిసింది? వేవ్ థియరీ ప్రకారం న్యూ ఈక్వల్ టు V బై ల్యాండా అని రాస్తాం. అవునా? V అంటే వెలాసిటీ, ల్యాండా అంటే వేవ్ లెంత్. కాబట్టి ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ బై వేవ్ లెంత్ అని తీసుకోవడం చూడండి. అంతే కదా, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ బై వేవ్ లెంత్. నాకు రిలేటివ్ వెలాసిటీ తెలిసి ఎంతో సి మైనస్ V0 బై వేవ్ లెంత్ ల్యాండా సి మైనస్ V0 బై న్యూ. చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నేను న్యూ ప్రైమ్ అంటున్నాను. న్యూ ప్రైమ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్గా చూడండి. ఫైనల్గా తీసుకుంటే మీకు ఫైనల్గా న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి మైనస్ V0 బై సి మైనస్ విఎస్ ఇంటూ న్యూ. న్యూ ఈజ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సోర్స్. న్యూ ప్రైమ్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఈక్వేషన్ నెంబర్ 4. ఇంతవరకు అర్థమైతే మీకు డాప్లర్ ఎఫెక్ట్ 70% వచ్చేసినట్టే. ఇంతవరకు అర్థమైందా? ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఫస్ట్ది వేవ్ చెప్పాను. ఫస్ట్ వేవ్ కవర్డ్ బై డిస్టెన్స్ SO, డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ టైం ఫార్ములా. సో C into 1 by new seconds. At the same time, source is change of position S to S dash, change of the position. So source is covered by distance S dash equal to
వెలాసిటీ ఆఫ్ ది సోర్స్ ఇంటూ టైం, సేమ్ టైం కాబట్టి సేమ్ టైం తీసుకున్నాం ఇక్కడ 1/2 seconds. వేవ్ లెంత్ అంటే ఎస్ డాష్ పొజిషన్ ద రిలేటివ్ ఎమిట్ ఆఫ్ సెకండ్ వేవ్ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వేవ్ రీచ్ ద అబ్జర్వర్. The distance between any two successive waves, that is called wavelength. So wavelength lambda equal to s dash o. s dash o ని so మైనస్ s s dash అని రాసుకుంటే మనకి వేవ్లెంత్ వచ్చిందండి. ఇక్కడ అబ్జర్వర్ కూడా మోషన్లో ఉన్నాడు కాబట్టి అబ్జర్వర్ వెలాసిటీకి వెలాసిటీ ఆఫ్ సౌండ్కి డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీని మనం రిలేటివ్ వెలాసిటీ అంటామండి. రిలేటివ్ వెలాసిటీ 2 కేసెస్ ఉన్నాయి. v0 మైనస్ n తీసుకుంటే అది కూడా రిలేటివ్ వెలాసిటీయే, బట్ డస్ నాట్ ఒబే ద డాప్లర్ ఎఫెక్ట్, ఒబే అవ్వదండి. c మైనస్ v0 డాప్లర్ ఎఫెక్ట్ ఈస్ ఒబే. దీన్ని మనం డాప్లర్ లిమిట్ అంటాం. వాట్ ఇస్ ద డాప్లర్ లిమిట్? ద వెలాసిటీ ఆఫ్ ది సోర్స్ అండ్ అబ్జర్వర్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. సౌండ్ వెలాసిటీ ఇస్ వెరీ మోర్ కంపారిజన్ ఆఫ్ సోర్స్ అండ్ అబ్జర్వర్. అర్థమవుతుందండి? సో దీని ప్రకారం మనం తీసుకుంటే మనకి రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ టు c మైనస్ v0, చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ బై వేవ్ లెంత్ అంటే దీని నుంచి మనం ఫైనల్గా న్యూ ప్రైమ్ ఈక్వల్ టు c మైనస్ v0 బై c మైనస్ vs న్యూ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు కేస్ 1 మొత్తం 5 కేసు ఉంటాయి. మళ్ళీ కేస్ 1 అండి. సోర్స్ అండ్ సోర్స్ ఈజ్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ మోషన్. సోర్స్ ఈజ్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ మోషన్ అండి. సోర్స్ రెస్ట్లో ఉండి అబ్జర్వర్ మోషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అడిగాడు. అంటే ఎలాగా చూడండి, సోర్స్ ఈజ్ రెస్ట్, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆగిపోయి ఉన్నాను, మీరు మూవ్ అవుతున్నారు. నాకు 2 కేసులు ఉండి ఇందులో ఏ బి. ఏ చూడండి, సోర్స్ ఈజ్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ మోషన్. Observer is moved away from the source. ఒకటి. రెండవది, observer is moved towards the observer, towards the source. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ కేసు నేను ఇక్కడ ఉన్నానండి, మీరు వెళ్ళిపోతున్నారు. అప్పుడే చూడండి ఒకసారి, ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అవునా? ఒకసారి చూద్దాం. జనరల్ ఈక్వేషన్ తీసుకుంటే జనరల్ క్వశ్చన్ తీసుకున్నాం ఇక్కడ. ఒకసారి చూడమ్మా, అప్పుడే ఏం చూసుకోండి. ఇదేంటి విఎస్, వీడి v0, ఇక్కడ కూడా సేమ్ డయాగ్రామ్, విఎస్ v0. ఇప్పుడు ఎవరు రెస్ట్ ఇందులోను? సోర్స్ ఈజ్ రెస్ట్ అన్నాడు. సోర్స్ ఈజ్ రెస్ట్ అంటే విఎస్ వాల్యూ 0, అబ్జర్వర్ ఈజ్ మోషన్, అబ్జర్వర్ ఈజ్ మూవ్ అవే ఫ్రమ్ ది సోర్స్ అన్నాడు. అంటే మన జనరల్ యారో మార్క్స్ ఎలా ఉంది? సేమ్ యారో మార్క్. ఈ కేసు కూడా సేమ్ యారో మార్క్. రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి v0 ఈక్వల్ టు v0 అని తీసుకోవాలి. చూడండి, దూరం ఇది ఆగిపోయింది, ఇది వెళ్ళిపోతుంది దూరంగా, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అవే ఫ్రమ్ ది సోర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సేమ్ యారో మార్క్ అండి, థియరిటికల్ యారో మార్క్ ఇది. చూడండి, అబ్జర్వర్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద సోర్స్. అంటే యారో మార్క్ ఏమని చెప్పండి? రివర్స్ అయింది. ఇక్కడ ఉండిపోయాడు, అబ్జర్వర్ మీరు రీచ్ అవుతున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుద్ది? v0 వాల్యూ మైనస్ v0 అవుద్ది, అంతే. ఒక యారో మార్క్ మారిపోతే ఆటోమేటిక్గా మైనస్ వచ్చేస్తుంది. అప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఏమవుతుందండి? న్యూ ప్రైమ్ ఈక్వల్ టు c మైనస్, ఎవరు రెస్ట్ అండి ఇక్కడ? సోర్స్ రెస్ట్ కాబట్టి v0 ఈ కేసులో పాజిటివే, v0 ఇక్కడ ఉంటుంది, బై c మైనస్ 0 ఇంటూ న్యూ ప్రైమ్ ఈక్వల్ టు c మైనస్ v0 బై c ఇంటూ న్యూ ప్రైమ్ గ్రేటర్ దాన్ న్యూ. అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ కన్నా మీరు వింటున్న ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి? డిక్రీజ్. ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇంటెన్సిటీ తగ్గిపోతుంది కదా, కాబట్టి ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అని రాస్తారు. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్. నెక్స్ట్ ఈ కేసు చూడండి, న్యూ ప్రైమ్ ఈక్వల్ టు c మైనస్ v0 బై c మైనస్ 0 ఇంటూ న్యూ. కానీ ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్ రివర్స్ అయింది కదా, కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే. అర్థమవుతుందా? సో అప్పుడేమవుతుంది? న్యూ ప్రైమ్ ఈక్వల్ టు
సి ప్లస్ వి నాట్ బై సి ఇంటూ న్యూ ప్రైమ్ గ్రేటర్ దాన్ న్యూ. ద ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి? ఇంక్రీజ్. నేను ఎక్కడే ఉన్నాను, మీరు రీచ్ అవుతున్నారు, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కేస్ టూ మార్చేద్దామండి. అర్థమైంది మీకు? అర్థం కదా? మొత్తం 5 ఉంటాయి కేసెస్. 5 కేసెస్ నుంచి మీకు ఏదైనా 2-3 బిట్లు రావచ్చు. ఎందులోనూ నీట్లో కానీ జేఈలో కానీ. అంటే ఇక్కడ థియరీలాగా ఉండదండి నాకు బిట్స్. ఒక ట్రైన్ ఇస్తాడు చూడండి, ఒక ప్యాసింజర్ ఉన్నాడు క్రాస్ రోడ్ దగ్గర, ప్యాసింజర్ రెస్ట్లో ఉన్నాడండి, అబ్జర్వరు. ట్రైన్ మూవ్ అవుతుంది. ట్రైన్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద అబ్జర్వర్, ద ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్, ఆ ట్రైన్ స్పీడ్ అని చెప్పాలి. అర్థం అప్లికేషన్స్. అలాగే ఏరోప్లైన్ ఉంటుంది. ఏరోప్లైన్ స్టేషన్ రీచ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. అలాగే లివింగ్ ద స్టేషన్ అయినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఆ ఏరోప్లైన్ వెలాసిటీ ఎంత అడుగుతాడు. ఇలాగ డిఫరెంట్ కేసెస్ ఉంటాయండి. కాబట్టి మీకు ఏ కేసుని అర్థం అవ్వాలంటే ముందు ఈ ఫస్ట్ కేసు అర్థం అవ్వాలి ముందు. అర్థమైంది? అర్థం కదా? ఓకే, కేస్ 2కి వద్దామండి. కేస్ 2 చూడండి. ఇప్పుడు సోర్స్ ప్లేస్లో అబ్జర్వర్ రాద్దాం. అబ్జర్వర్ ప్లేస్లో సోర్స్. చూడండి, అబ్జర్వర్ ఈజ్ రెస్ట్, సోర్స్ ఈజ్ మోషన్. ఇప్పుడు ఏమవుతండి? అబ్జర్వర్, source is move away from the observer. దానికి ఈక్వేషన్ చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇందులో ఏ జీరోస్ ఏ మార్క్ మీరు చెప్పాలి. ఇది జనరల్ ఈక్వేషన్ అండి. ఇక్కడ సోర్స్ ఈజ్ మూవ్ టువర్డ్స్ ద అబ్జర్వర్. జనరల్ ఈక్వేషన్స్ అండి. ఇప్పుడు చెప్పండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఎవరు రెస్ట్? బిఎస్, V0 0, ఇక్కడ V0 వాల్యూ 0. సోర్స్ ఈజ్ మూవ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. జనరల్ ఈక్వేషన్ యాక్చువల్గా జనరల్ యారో మార్క్ ఇది, ఈ యారో మార్క్ అంటే రీచ్ అవుతున్నాడు అంటే ఇది ఏవే అన్నాడు అంటే రివర్స్ తీసుకోవాలి. సరిపోయిందా? అంటే విఎస్ వాల్యూ మైనస్ విఎస్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ విఎస్ వాల్యూ విఎస్గానే ఉంటుంది. అప్పుడేమవుతుంది? న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి మైనస్ 0 బై సి ప్లస్ విఎస్ ఇంటూ న్యూ లెస్ దాన్ న్యూ ప్రైమ్ లెస్ దాన్ న్యూ. అంతే కదా? ఇప్పుడు చూడండి, సోర్స్ ఇస్ మూవ్. మీరు కూర్చొని నేను చెప్పుకుంటూ పోతాను బయటికి, ఇంటెన్సిటీ అవుతుంది, డిగ్రీ అయిపోతుంది. సెకండ్ వన్, న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి మైనస్ 0 బై సి మైనస్ విఎస్ ఇంటూ న్యూ ప్రైమ్ గ్రేటర్ దాన్ న్యూ. మీరు కూర్చొని ఉన్నారు, నేను చెప్పుకుని మీ వైపు వస్తుంది. అలాగా ఇంటెన్సిటీ అవుతుంది. ఇంటెన్సిటీ ఇంక్రీజ్, ఆటోమేటికల్లీ ఫ్రీక్వెన్సీస్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే, ఇది కేస్ 2. అర్థమైందా? కేస్ 3, అబ్జర్వర్ అండ్ సోర్స్ అండ్ అబ్జర్వర్ బోత్ ఆర్ రెస్ట్ does not change of frequency. Both are rest అయినప్పుడు చూడండి, 0 C by C 1, న్యూ ప్రైమ్ ఈక్వల్ న్యూ అయిపోతుంది. there is no change of frequency. both are motion. కేస్ 3 both are motion తీసుకుందామండి. ఓకే, చూడండి. కేస్ 3 తీసుకున్నప్పుడు సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈజ్ మోషన్. రెండు, సోర్స్ అండ్ అబ్జర్వర్ ఈజ్ మోషన్. ఇద్దరు మోషన్ ఉన్నప్పుడు మళ్ళీ దీనికి 2 కేసులు ఉంటాయి. మళ్ళీ దీనికి 2 కేసులు, మళ్ళీ ఏబీలు, ఏ బి.
అవే ఫ్రమ్ ఈచ్ అదర్, అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే రివర్స్, దూరంగా వెళ్తున్నప్పుడు. టువర్డ్స్ ఈచ్ అదర్, టువర్డ్స్ ఈచ్ అదర్, దగ్గరికి వస్తున్నాం. చూడండి జనరల్ ఈక్వేషన్ తీసుకుంటే ఇది విఎస్ అండి, ఇది వి నాట్, జనరల్ యారో మార్క్ సేమ్. ఇప్పుడు చూడండి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నాడు. అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే చూడండి విఎస్ వాల్యూని రివర్స్ చేయడమే. ఇది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది అంటే విఎస్ వాల్యూ మైనస్ విఎస్ అవుద్ది, వి నాట్ వాల్యూ వి నాట్గానే ఉంటుంది. అప్పుడు చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి మైనస్ వి నాట్ బై సి ప్లస్ విఎస్ ఇంటూ న్యూ. సో న్యూ ప్రైమ్ లెస్ దాన్ న్యూ. ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి, డిక్రీజ్, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ చూద్దామండి విఎస్ వి నాట్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఇప్పుడు అబ్జర్వ్ డైరెక్షన్ జస్ట్ రివర్స్ చేద్దాం. అంటే విఎస్ వాల్యూ విఎస్, వి నాట్ వాల్యూ మైనస్ వి నాట్. అప్పుడు ఏమవుతుంది, న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి ప్లస్ వి నాట్ బై సి మైనస్ విఎస్ ఇంటూ న్యూ. ఓకే, న్యూ ప్రైమ్ గ్రేటర్ దాన్ న్యూ. ద చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్, చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్. ఎందుకు, డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోతుంది. కేస్ 3. కేస్ 4 చూడండి. ఫస్ట్ది సోర్స్ రెస్ట్, సెకండ్ అబ్జర్వ్ రెస్ట్, థర్డ్ వన్ బోత్ ఆర్ రెస్ట్, ఇది ఫోర్త్ అండి. ఇది లాస్ట్ వన్ అండి. ఇంక్లూడింగ్ మీడియం కూడా తీసుకున్నప్పుడు ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే చూడండి, న్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి ప్లస్ ఆర్ మైనస్ డబ్ల్యూ మైనస్ వి నాట్ బై సి ప్లస్ ఆర్ మైనస్ డబ్ల్యూ మైనస్ విఎస్ ఇంటూ న్యూ. ఇక్కడ డబ్ల్యూ అంటే వెలాసిటీ ఆఫ్ ది మీడియం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డాప్లర్ ఎఫెక్ట్ అండర్ వాటర్ అప్లై చేసాం అనుకోండి, ద ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది కదా మరి, లేదా కన్సిడర్ ద ఎయిర్ మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా కన్సిడర్ ద విండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ విండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని డాప్లర్ ఎఫెక్ట్ చెప్పొచ్చు. మరి ప్లస్ ఎప్పుడు తీసుకోవాలంటే వెలాసిటీ ఆఫ్ సోర్సు, వెలాసిటీ ఆఫ్ ది విండ్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలండి. వెలాసిటీ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ ది విండ్ యాంటీ ప్యారలల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలండి. అర్థమవుతుందా? సో ఈ 5 కేసెస్ అనేటువంటివి ఐపీ పరంగా ఇస్తున్నటువంటి కేసెస్ అండి. ఇవి కాకుండా ఇంకొక 7 కేసెస్ ఉన్నాయి, సర్క్యులర్ మోషన్ ఉంటుందండి, అలా వర్టికల్ డైరెక్షన్స్ ఉంటాయి మళ్ళీ. అండ్ ఇంకోటి చెప్తాను. ఓకే, అర్థం కదా? సో డాప్లర్ ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఈ సంవత్సరం తీసేయాలి ఇందులోంచి, తీయకపోతే ఈ క్వశ్చన్ కన్ఫర్మ్ క్వశ్చన్ మాట. ఓకే అమ్మా, ఓకే వెళ్ళిపోండి క్లాస్. చలో.